విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్పండి సూటిగా. మూసీ నది ఇట్లా పరిస్థితి ఇట్లా కావడానికి కారణం మీ కాంగ్రెస్ పార్టీ కాదా? కాదండి, ఎందుకు? గతంలో 60 ఏళ్ళు మీరే ఉన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళే ఉన్నారు అధికారంలో. ఇదే మూసీ నిర్వాసితులు ఎవరైతే మూసీ చుట్టుపక్కల ఎవరైతే ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఓ పని, అది మూసి పక్కకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మీరు చూపియండి, ఎక్కడ ఇళ్ల పక్కకు పట్టాలు ఇచ్చారు. చూపెడతాను, చూపియండి. మీరు చేస్తాను. ఏవైతే గుర్తుపెట్టుకు 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు, ఇంతకుముందు 10 ఏళ్ల కంటే ముందు కేసీఆర్ గారు సీఎం ఉండే, నేను బోట్లో వెళ్ళాలి అన్నాడు ఆయన. మీరు నమ్ముతారా? గుర్తుందా లేదా మీరు? అవును, నేను మూసీలో ఈ 15 సంవత్సరాల్లో కంపల్సరీ ప్రక్షాళన చేస్తానని ఆయన చెప్పిన మాట నెరవేర్చిండా? నెరవేర్చలే. ఎందుకు స్టెప్ వేయలేకపోయిండు? బికాస్ ఆఫ్ రాజకీయ లబ్ధి కోసం మూసి దగ్గర రాలే తప్ప ఆయన ఏదో ప్రజలకు చేస్తారని కాదు. రాజకీయ లబ్ధి కోసం ఈ మూసి దగ్గర పోతే నాకు వ్యతిరేకం వస్తుంది, అందుకోసమే నేను చేయదలుచుకోలే, అందుకోసం వెనుకపోయిండు. కానీ మీరు రేవంత్ రెడ్డి గారు అలా కాదు. ఈ యొక్క మూసి వల్ల మీరైతే మూసి పారుతున్న ప్రాంతాలు ఏదైతే మీరు నమ్ముతున్నారో, నాగోల్ నుంచి చూసుకుంటే అక్కడ ఎక్కడ మళ్ళా కృష్ణానది వరకు జరిగిందా, ఏది మిర్యాలగూడ నుంచి పోతున్న మూసి వరకు అక్కడ ప్రాంతం ప్రతి ఒక్క ఏరియాలో మీరు చూసుకోండి. ప్రతి ఒక్కరు ఎన్నో వేల ఎకరాలు, 60,000 ఎకరాలు సాగుబడి జరుగుతుంది. అలాంటి సాగుబడి కోసం మంచి చేయడం తప్ప చెప్పండి. ఏదో మూసి ఈ కబ్జాదారు రియల్ ఎస్టేట్లో మొత్తం మూసిని మొత్తం ఆక్రమించి ఇవాళ అక్కడ నిరతమైన ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళకి తెలియక ఇల్లు కట్టించారు కనుక అలా పోయి ఉంటున్నారు. అలాంటి వాళ్ళని మీకు ఏంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ మూసి ఇలా ఉంది, దీనివల్ల ఇంత ఉంది, మనం కంపల్సరీ ప్రక్షాళన చేసుకోమని మేము చేస్తుంటే ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పోయి నిద్రలు చేయడము, మేము కాపాడుతాము. నిద్రలు చేసుకునేటోళ్ళకి ఏసీలు ఎందుకండి, ఓడమోసలు ఎందుకండి, సాక్స్లు ఎందుకండి, షూస్లు ఎందుకండి, ఎలాంటి ప్రాంతాలు ఉన్నా అలానే పోయి పడుకోవాలి. సరే, అట్లాంటి బీజేపీ నేతలు నిద్రలు చేస్తున్నారు, అనేక ఆరోపణలు చేస్తున్నారు. మరి మీరెందుకు మూసి నిర్వాసితులకు ఎక్కడ కూడా ధైర్యం ఇస్తలేరు, భరోసా కల్పిస్తలేరు? ఎందుకు ఇస్తలేమండి? మీరు కూడా పోయి చెప్పొచ్చు కదా వాళ్ళకి. మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి వరకు క్లియర్ గా చెప్పిండు, కంపల్సరీ మీకు డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామని చెప్పిండ్రు. మీకు ఏదైతే పోతుందో అది కంపల్సరీ ఎక్సెస్ మీకు కంపల్సరీ చేస్తామని చెప్తున్నారు కదా. చెప్పలేమని మీరెందుకు అంటారు అట్లా? మా ఏరియా మా ఎల్బీనగర్లో కూడా కొత్తపేటలో చూసుకుంటే మాత్రం మూసి పరిసర ప్రాంతంలో మా ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే గారు మధుయాష్కి గారు ఆ ఒక ప్రాంతానికి పోయి విజిట్ చేసి ఒక్కరే, మేమందరం కార్యకర్తలు కూడా లేనప్పుడు ఆ ప్రాంతానికి పోయి వాళ్ళందరూ మూసి పరిసర ప్రాంతాల ప్రజలతో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. మీరేం ఐదరిపడకండి, మేమున్నాం, కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ ఆదుకుంటది అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఏదో చెప్తున్నారు. ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే టచ్ చేయని అంశాలు ఉన్నాయో అటువంటి అంశాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం టచ్ చేసింది. అందుకే ఇంత ప్రజా వ్యతిరేకత ప్రజల్లో వచ్చిందని అంటున్నారు. ఎగ్జాంపుల్ హైడ్రా మూసీనే. దీనిపై మీరేమంటారు? మంచి చేసేటోనికి ఎప్పుడైనా కానీ రాళ్ళ దెబ్బలు తాకుతాయి. అర్థమైందా? ఒక కుటుంబంలో పెద్ద మనిషి ఉంటాడు, వాడు ఎప్పుడు ఆ కుటుంబానికి మొత్తం మంచి చేయాలని చూస్తుంటాడు, కానీ వానికే నిందలు పడతాయి. సో అలానే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి వారి గారు, సహచర మంత్రులు ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనుకుంటారు కనుకనే ప్రతి ఒక్కరు మమ్మల్ని వెళ్ళేసి చూపిస్తారు. దాన్ని పట్టించుకోము మేము. ప్రజలకు మంచి జరిగే ఏ విషయాన్నైనా కానీ కంపల్సరీ తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అద్భుతాలు జరుగుతాయి, ఏదో జరిగిపోతుంది అనుకుంటే ఏం జరగలేదు. పైపెచ్చు ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, కబలించే రాజ్యం అని చెప్పేసి సామాన్యులు అనుకుంటున్నారు. మీరు అప్పియస్లీ తప్పు. ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఫ్రీ బస్ ఇచ్చినాము, డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాము కంపల్సరీగా. అదేవిధంగా మీరు రైతాంగాన్ని మీద చూసుకున్నట్టయితే ఈ రోజు సన్న రకాలు ఓరేస్తే ఊరి అన్న కేసీఆర్, ఓరేస్తే ఉరి అన్నాడు కేసీఆర్. కానీ ఈ రోజు వరి పండించండి అని చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వరి పండించండి, మీరు ఎంత పండిస్తే అంత కొంతమని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఇవాళ సన్న రకాలకు బోనస్గా 500 రూపాయలు ఇస్తుంది. ఇవాళ కాంట పెట్టేసిన తెల్లారి వరకల కథం టక్న అమౌంట్ పడుతుంది. మీకు కనపడతలేదా? 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వట్లేదా? గ్యాస్ ఫ్రీ ఇవ్వట్లేదా? మీరు ఏవైతే హామీలు ఇచ్చారో 100 రోజుల్లోనే నెరవేరుస్తున్నారు. ఇప్పటికి ఏడాది అప్పుల కుప్పలాగా 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయిన కేసీఆర్ ఇవాళ 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయిన కేసీఆర్ అయినా కానీ మేము దాన్ని చూసుకుంటా ఈ యొక్క పరిపాలనని చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం.
మీరు ప్రతి ఒక్క అంశాల్లో కూడా మేము వెనుకకు తగ్గట్లేము. మేము ఏవైతే హామీ ఇచ్చామో చూచా తప్పకుండా కంపల్సరీ నెరవేరుస్తాం. ఏవైతే పెండింగ్ ఉన్నాయో మీరు ఇంతకుముందు కూడా అంటారు ఏమనంటే రైతు భరోసా అంటారు. రైతు భరోసా మా ముఖ్యమంత్రి వారి గారు క్లియర్ కట్గా చెప్తున్నాడు, సంక్రాంతి తర్వాత ప్రతి ఒక్కరి అకౌంట్లో రైతు భరోసా పడుతుంది. ఆల్రెడీ రైతులకు అకౌంట్లో కూడా సన్న రకాలు అమ్మినందుకు 500 రూపాయలు బోనస్ వస్తున్నది. అదేవిధంగా మీరు చూడండి కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి ఒక్క చుక్క నీళ్ళతోటి లేకుండా కూడా ఇయాలో వరిలో టాప్లో ఉన్నాం మనం. యావత్ భారతదేశంలో ఎక్కడ లేని యొక్క క్రాప్స్ మన తెలంగాణలో పండించినాం. మళ్ళీ ఎట్లా అండి? 7 లక్షల కోట్ల అప్పులైనాయి అంటున్నారు. మీకు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా మరి 7 లక్షల కోట్ల అప్పు అయిందని? 7 లక్షల కోట్లు అప్పైంది కదా, చేసుకుంటూ వస్తున్నాం కదా. అప్పైనా కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం వెనుక పోతలేం కదా, కంపల్సరీ నెరవేర్చుకుంటూ వస్తున్నాం. మీరు అంటున్నారు ఇప్పుడు వీటికే పైసలు లేవు, పైసలు లేవు. ఇప్పుడు ఏవైతే మీరు చెప్పిన హామీలకే డబ్బులు లేవంటున్నారు, అంతే కదా? డబ్బులు లేవని నేను అనలేదు. మేము డబ్బులు లేవని 7 కోట్ల అప్పు చేసినందుకు దానికి ఇంట్రెస్ట్లు కట్టుకుంటా, జీతబత్యాలు లేకుండా, ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతబత్యాలు కూడా ఇవ్వకుండా, ఈ రోజు 1వ తారీఖు రాగానే జీతబత్యాలు ఇచ్చుకుంటా మేము ప్రజాపాలన చేస్తున్నాం. ప్రతి ఒక్క అంశం మీద ఏ ఒక్క దాన్ని కూడా వెనుకపోకుండా 2 రోజులు వెనుక ముంగడ అవుతుంది. అయినా కానీ మేము వెనుక వెన్ను చూపి పారిపోతలేము. కంపల్సరీ చేస్తామని ముందుకు వస్తున్నాం మేము.